జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా 2026 జూన్ మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కొత్త అవకాశాలు, ప్రయాణాలు మరి ఎదుగుదల కలిసి వచ్చే సమయం ఇదనమాట. అర్ధాష్టమ శని ఉన్నా గురు భగవానుడు మీకు మేలు కలిగిస్తున్నాడు. ఈ నెల ఆల్మోస్ట్ ప్రతి రాశి వారి యొక్క జీవితంలో గురు భగవానుడు శుభాన్ని ఇస్తున్నాడు. మంచి గ్రహస్థితి, గురువు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం, కుజుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. శని కారణంగా పని ఒత్తిడి ఉన్నా ఫలితం ఆలస్యంగా వచ్చే తీరుతుంది. రాహు వల్ల సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇంకా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరి అవకాశాలు చాలా 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 వస్తున్నాయి. టీచింగ్, ఐటీ, ట్రావెల్, గవర్నమెంట్ రంగాల్లో ఉన్నవారికి మంచి సమయం. ఇంకా డాక్టర్స్ అండ్ సర్వీస్ సెక్టార్, అడ్వకేట్స్, పోలీస్ అండ్ డిఫెన్స్ ఈ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచి అవకాశాలు. రీసెర్చ్లో ఉంటారు చూసారా, సైంటిస్ట్, రీసెర్చ్ వాళ్ళకందరికీ అవకాశాలు వస్తున్నాయి. స్పోర్ట్స్ వీళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు లేదా దేశ విదేశ ఉద్యోగ ప్రయత్నానికి ఇస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వస్తున్నాయి. మీ పాత వ్యాపారాలన్నీ, పాత వస్తువులన్నీ క్లియర్ అయిపోయి, డెట్స్ అన్నీ క్లియర్ అయిపోయి అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారాలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు మరియు కుటుంబ అవసరాలపై ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క విలువైనటువంటి వస్తువులను, డాక్యుమెంట్స్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. కొత్త ఇన్వెస్ట్మెంట్కి ముందు జాగ్రత్తగా ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి. పాత బాకీలు తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఒక పెద్ద శత్రువు ఉన్నాడు, నోరు. ఈ నోటును ఇలా సూదేసి గుచ్చేసుకోండి. సమయం బాగున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడమే మంచిది. ఇంకా విద్యార్థులకి వచ్చేటప్పటికీ విదేశీయ చదువు లేదా ఉద్యోగానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలో సానుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ స్టడీస్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది. కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి. ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి పెళ్లి ప్రయత్నాలు చేయండి. శ్రావణ మాసం, కార్తీక మాసం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీ లాభ సూచనలు ఉన్నాయి. మీ యొక్క లోన్ కోసం, ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లోన్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. కొత్త కస్టమర్లు కనిపిస్తారు. చక్కటి అవకాశాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ మందకోడిగా ఉన్నవన్నీ కూడా కాస్త ట్రాక్లో పడే అవకాశాలు బాగున్నాయి బిల్డర్స్కి అందరికీ కూడాను. ఇంకా సినిమా రంగంలో వారికి మోటివేషనల్ స్పీకింగ్, సోషల్ మీడియా, యూట్యూబ్స్లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆఫర్లు మరియు పబ్లిసిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాట వల్ల అభిమానులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్త పడండి. పెద్దల సలహా తీసుకోండి. మరియు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అలసట, కాళ్ళ నొప్పులు, నిద్రలేని సమస్యలు, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బంది, ఇంకా జీర్ణ ప్రక్రియ లేదా మీ యొక్క మర్మస్థానాల దగ్గర కాస్త ఇబ్బంది, మంటలు అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక డాక్టర్ని, ప్రొఫెషనల్ డాక్టర్ని సంప్రదించండి. మరియు అదృష్టమైనటువంటి రంగు పసుపు మరియు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట తేదీలు ఈ నెల 3, 12, 21, 30. అదృష్ట దిక్కులు ఈ నెల ఈశాన్యం అని కూడా చెప్పచ్చు. మీరు ఈ నెల చేయవలసినటువంటి యొక్క పరిహారం అంతా కూడాను భగవంతుడు గురు భగవానుడి దత్తాత్రేయుని ప్రార్థన చేయండి. పసుపు వస్తువులు లేదా శనగలు దానం చేయండి. పేదలకు సహాయం చేయండి. ఓం గురవే నమః, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు ప్రతిరోజు పారాయణం చేయండి. విజయోస్తు.